ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం శ్రీ సద్గురు పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత. అయితే ఈ సమస్త ప్రపంచము కూడా ఏ పరమాత్మ చేత అయితే వ్యాపించి నిండబడి ఉన్నదో అది పరమాత్మను చేత నిండబడి ఉండడము చేత అది నాశరహితమే అయి ఉన్నది అని నీవు తెలియు. అంతేకాదు సర్వము నిండినటువంటిది శాశ్వతమైన ఈ యొక్క అవ్యయమైనటువంటి ఆత్మకు వినాశము అనేది ఎవ్వడు ఎప్పుడు ఎక్కడా కలగజేయలేడు కదా. అంటే సమస్త చరాచర వస్తువులు కూడా హృదయస్థమైనటువంటి ఆత్మచేతనే వ్యాపించబడి ఉన్నవి. అలాగా ఆత్మచేతనే వ్యాపించబడి ఉండడము చేత సర్వజీవులను కూడా ఆత్మరూపాలుగానే తలంచాలి. వాటి పట్ల ప్రేమ దయ కరుణ కలిగి ఉండాలి. అంటే సర్వజీవుల పట్ల ప్రేమ దయ కలిగి ఉండాలి అంటే నీచమైన అల్పమైనటువంటి జంతువులను క్రిమికీటకాదులను ఇంట్లోకి తెచ్చిపెట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో పరమాత్మ తెలియజేయలేదు. ఎందుకు అంటే సర్వజీవరాశి యందు కూడా వాటి యొక్క కర్మానుసారం వాటికి లభించినటువంటి ఉపాధులను ఒకవేళ వాటిని హింసించకుండా బాధ పెట్టకుండా వాటి అంతర్గతంగా ఉన్నటువంటి పరమాత్మతత్వాన్ని చేతనత్వాన్ని చైతన్యతత్వాన్నే గాంచండి అని చెప్పారే కానీ పాముల్ని తెచ్చి పెంచుకోండి కుక్కల్ని తెచ్చి నెత్తినెక్కించుకోండి అని చెప్పలేదు. పిల్లుల్ని తీసుకొచ్చి ఇళ్ళంతా కంపు చేసుకోండి అని చెప్పలేదు. ఎలుకల్ని పెంచుకోండి అని చెప్పలా. పక్షుల్ని మొత్తాన్ని అడవిలో పక్షులన్నీ కొన్ని పంజరాలలో బంధించి వాటిని ఇబ్బంది పెట్టండి అని చెప్పలా. అటువంటివేమీ కాదు. సర్వము కూడా అంతా దైవంతోనే నిండబడినటువంటి ప్రతి ఉపాధి అంతర్గతంగా ఉన్నటువంటి ఏ పరమాత్మ తత్వమే కాబట్టి సర్వ అంతర్గతంగా సర్వ ఉపాధి దేహాంతర్గతంగా ఉన్నటువంటి పరమాత్మ పైన ప్రేమను కలిగి ఉండండి, దయను కలిగి ఉండండి, కరుణను కలిగి ఉండండి. ఆ పరమాత్మ ధరించినటువంటి ఆ యొక్క ఆవహించినటువంటి ఆ ఉపాధులను ఇబ్బంది పెట్టకండి. వీలైతే వాటికి ఏదైనా పదార్థం అందించండి, లేకపోతే వదిలివేయండి. వాటిని అనవసరంగా కొట్టడం, హింసించడం, పక్షులను పట్టుకురావడం, ఇంట్లో పెంచడం, అలంకారానికి అని ఉంచుకోవడం ఇటువంటివి నీచమైనటువంటి పనులు చేయడం లాంటివి. జంతువులను చంపి కోసేసుకొని తినడం, అవి మనం తినడానికే పుట్టినవి అనేటువంటి మూర్ఖపు వాదనలు ఆడడం ఇవన్నీ కూడా శరీరాంతర్గతంగా ఉన్నటువంటి పరమాత్మకు ఇబ్బంది కలిగించేటువంటివి. ఎందుకు? ఆ శరీరంలోనే ఉన్నాడా? కోసేటువంటి నీ శరీరంలో కూడా ఉన్నాడు. అది పాపము నీచకృత్యము అని నీకు తెలుసు. అయినా కూడా మరొక పదార్థాన్ని అనేక ప్రకృతి సంబంధమైనటువంటి పదార్థాలు అనేకానేకాలు ఉత్పన్నం దైవం మనకు చేసినప్పుడు మనం జంతువులను పక్షులను కోసుకొని మనలాంటి రక్త మాంసాదులు కలిగినటువంటి అవతలి ఇంకొక ప్రాణిని బలహీనమైన ప్రాణిని వధించి చంపి వండుకొని తినడం అనేటువంటిది అది పాపకార్యమే అవుతుంది. కాబట్టి అందుకని ప్రేమ దయ కరుణ ప్రతి జీవి పట్ల చూడాలి. అంటే పనికిమాలిన వాటినన్నింటినీ కూడా ఇంట్లో తెచ్చుకొని గేదెల్ని పశువుల్ని ఆవుల్ని అడవి జంతువుల్ని తెచ్చుకొని వాటి పట్ల ప్రేమ కరుణ చూపినట్లు కాదు అనే ఎంతవరకు అంటే దానికో విచక్షణ ఉంది. ఆ విచక్షణను అనుసరించి ప్రేమను దయను కరుణను కలిగి ఉండాలి. వాటికి ఇప్పుడు పశువులు పెంచేవాడు ఉన్నాడు, వాని చేత పని ఉపయోగించుకొని నీరు పెట్టకుండా మేత వేయకుండా ఉంటే దానిని ఉపయోగించుకోవడమే అవుతుంది, పాపకార్యమే అవుతుంది. అట్లాంటిది వాటి పట్ల ప్రేమ ఉన్నటువంటి వాడు గుగ్గిళ్ళు వేస్తాడు, బెల్లం వేస్తాడు, తవుడు పెడతాడు, మంచినీళ్ళు పెడతాడు, గడ్డి వేస్తాడు, పచ్చిగడ్డి వేస్తాడు. దాన్ని రోజు మార్చి రోజు శుభ్రంగా ఆ యొక్క పశువుల శరీరాలు కడుగుతాడు, దోమలు కుట్టకుండా కాపలాగాస్తాడు.
ఆ విధంగా వాడు ఉపయోగించుకుంటూ వాటి సేవను చేస్తూ వాటికి ఉపయోగపడతాడు. అది ప్రేమ, దయ, కరుణ కలిగి ఉండడం అంటే అని చెబుతూ, అంతేకాదు భగవంతుడైనటువంటి ఆత్మ అతి సమీపమనే ఉండడము చేత ప్రతి ఒక్కరి హృదయాంతర్గతమైనటువంటి హృదయంలో పరమాత్మ ఉన్నాడు. కాబట్టి ఏ కాలమందు కూడా పాపపు చింత కూడా చేయకూడదు. తన వాస్తవ రూపమైనటువంటి ఆత్మను ఎవ్వడూ కూడా నశింపజేయజాలడు. కాబట్టి సాధకుడైనటువంటి వాడు మహాధైర్యంతో కూడుకొని ఉండాలి. ఎవడైతే మహాధైర్యంతో కూడుకొని ఉన్నాడో వాడు సాధన చేసేటప్పుడు నిరంతరం కూడా ఆనందంతోనే ఉంటాడు. అటువంటి ఆనందంతో నిరంతరము కూడా ఆత్మను గురించి మననం చేస్తూ వాడు స్వాత్మ సంస్థితుడై తన యొక్క ఆత్మస్వరూపమునందే స్థిరపడి మెలుగుతాడు. అయితే ఆత్మ అనేటువంటిది ఎక్కడ ఉన్నది అంటే సమస్త ప్రపంచము కూడా ఆత్మ చేతనే వ్యాపించబడి ఉన్నది. అది ఎటువంటిది? ఎప్పటికీ కూడా దేశకాల మాన క్రియలచే కానీ సర్వకాల క్రియలచే కానీ ఎప్పటికీ కూడా నాశము లేనటువంటిది. దానిని నాశనం చేయాలి అని చూసేటువంటి వాడు నశించిపోతాడే కానీ దాని నాశనం ఎవ్వడూ చేయజాలడు. కాబట్టి అర్జున, నిత్యమైనవాడు, నాశరహితుడు, అప్రమేయుడు అయినటువంటి ఈ యొక్క దేహి అంటే ఆత్మ యొక్క ఈ దేహాలు అంటే ఆత్మ ధరించినటువంటి ఈ దేహాలైతే నాశవంతాలుగానే నశించిపోయేవిగానే ఉంటాయి. ఎందుకు? దేహాలు ఉత్పన్నమవుతూ ఉన్నవి కాబట్టి అవి నశించిపోతాయి. ఏది ఉత్పత్తి అవుతుందో, ఏది రూపంతో కనబడుతుందో అది నశించిపోతుంది. కాబట్టి ఆత్మ అనేటువంటిది ఒక రూపంలో ఏనాడైనా ఎవరికైనా ఎక్కడైనా కనిపించాడా? లేదు. అవ్యక్త స్వరూపుడు. ఎక్కడ ఉన్నాడు? ఆయన లేని ప్రదేశం లేదు. సర్వే సర్వత్రా సర్వం వ్యాపించి ఉన్నాడు. మరి అటువంటి ఆయన ఎప్పటికీ శాశ్వతుడే. కాబట్టి ఆత్మను గురించినటువంటి కానీ దేహాన్ని గురించినటువంటి కానీ శోకాన్ని వదిలివేయు. నీవు ఆత్మ అనేటువంటిది నశించిపోయేది కాదు. దేహం అనేటువంటిది ఎంత నిలబెట్టాలన్నా నిలబడేటువంటిది కాదు. అది నశించిపోయేదే. ఇది శాశ్వతమైనదే. దీనిని గురించినటువంటి శోకాన్ని వదిలి నీవు ధైర్యం తెచ్చుకొని యుద్ధాన్ని చేయు అని చెబుతూ ఇక్కడ దేహాలు అనేటువంటివి చావు కలిగినవి. ఎక్కడ దేహాలు ఉత్పన్నమైనవో అక్కడ నాశనాన్ని తీసుకొనే ఉత్పన్నమవుతాయి. కాబట్టి తాను చూద్దామా? దేహము కాదు. ఎవరు మరి? దేహి. దేహాంతర్గతంగా ఉన్నటువంటి దేహి. శరీరమా? కాదు, అశరీరి. అయితే శరీరాంతర్గతంగా ఉన్నటువంటి వాడు శరీరి. శరీరికి శరీరం కావాలి, దేహికి దేహం కావాలి. కాబట్టి దేహాలు అనేటువంటివి నశిస్తాయి కానీ దేహి అనేటువంటి ఆత్మస్వరూపుడు నశిస్తాడా? లేదు, ఎప్పటికీ నశించడు. ఎందుకు? శాశ్వతుడు. అందుకు కాబట్టి నాశవంతములైనటువంటి ఇట్టి దేహాలను ఎప్పటికైనా నమ్మవచ్చా? నమ్మరాదు. ఎందుకు అంటే ఒక రూపనామక్రియలతో ఏర్పడినటువంటి ఒక పరిచ్ఛిన్నమైనటువంటి వస్తువు కనబడింది, దానిని పేరుతో పిలువబడుతోంది అంటే దానిని ఎప్పటికీ నమ్మకూడదు. ఎందుకు అంటే దాని మరణం కూడా దాని పుట్టుకతోనే కొని రాబడింది. అంటే దానితో ఏమాత్రము కూడా ఇది సత్యము అనేటువంటి మగ్నత చెందరాదు. నిత్యుడైనటువంటి శాశ్వతుడైన ఎక్కడ చూస్తే అక్కడ కొలవదగిన తన యందు కూడా నిక్షిప్తమైన ఏ పరమాత్మ స్వరూపమైతే ఉన్నాడో తనని నమ్ముకొని అతడే తాను అని భావించాలి. అందుకే శరీరిణః అని చెప్పారు. శరీరిణః అని చెప్పడం వలన అంటే శరీరి ఎక్కడున్నాడు? శరీరంలోనే ఉన్నాడు. శరీరము వేరు, శరీరి వేరు. దేహము వేరు, దేహి వేరు. మరే ఆత్మ వేరు, ఈ యొక్క దేహం వేరు. కాబట్టి ఈ దేహానికి దేహికి, శరీరానికి శరీరికి ఉపాధిగత
జీవునికి ఈ యొక్క ఉపాధికి ఎంత తేడా ఉంటుందో అటువంటి దాని యందు ఈ నశించిపోయేటువంటి ఉత్పన్నమైన వస్తువులను ఏమాత్రం కూడా నమ్మి ఉండకూడదు. వాటితో తాదాత్మ్యాన్ని చెందకూడదు. నిత్యుడైనటువంటి సత్యుడైన ఆత్మనే నమ్ముకోవాలి. అతడు తానే అని భావించాలి. శరీరణః అని చెప్పడం వలన ఆత్మ ఎక్కడున్నాడు అంటే దూరానున్నాడా? లేదు, ప్రతి శరీరానికి అంతర్గతంగా ఉన్నాడు. శరీరంలో ఏ భాగంలో ఉన్నాడు? శరీరమునందు సర్వము వ్యాపించి ఉన్నాడు. అందుకే శరీరంలో వేలికైనా, గోరికైనా, కాలికైనా, చేతికైనా, ముఖానికైనా, మెడకైనా, తలకైనా ఎక్కడ వానికి అధిక స్పందనతో కూడినటువంటి గాయం కానీ దెబ్బ కానీ తగిలిందో అక్కడ మరి అక్కడే కనుక తన యొక్క చేతనావంతమైనటువంటి చైతన్యం లేకపోతే అది మొద్దుబారిపోయి ఉండాలి. దానికి అది జడప్రాయమై ఉండాలి. ఇక్కడ పరమాత్మ ఎక్కడున్నాడు? సర్వము వ్యాపించి ఉన్నాడు. అందుకు కాబట్టి శరీరంలో ఎక్కడ ఏ పాటి స్పందనైనా వెంటనే దృష్టి అక్కడికి చేరుతుంది. అందుకే ఇక్కడ శరీరమునందే వ్యాపించి ఉన్నాడు. ఆత్మ అనేటువంటి వాడు శరీరం కంటే దూరంగా లేడు అనే విషయం మనందరికీ స్పష్టమవుతుంది కదా. కాబట్టి మనం శరీర భావం వదిలించుకోవాలి. వదిలించుకున్నప్పుడు శరీర భావం వదిలించుకుంటే మన శరీరంలోనే మనం ఏమై ఉన్నాం? శరీరి అయి ఉన్నాం. ఈ మాట్లాడేది, వినేది ఇదంతా ఎవరు? దేహం వింటుందా? కాదు, దేహి వింటున్నాడు. దేహి చెప్తూ ఉన్నాడు. దేహి గురించే చెప్పుకుంటున్నాడు. దేహి గురించే వింటున్నది. కాబట్టి ఇక్కడ శరీర భావం వదిలివేసి శరీరి భావము, నేను ఈ శరీరము అనేటువంటిది నశించిపోయేది, నేను ఈ శరీరానికి చేతనత్వాన్ని కలిగించేటువంటి శరీరిని అనే భావం కలిగి ఉండాలి. శరీరి అనే భావన కలిగి ఉన్నప్పుడు తాను నశించని పదార్థము అని తెలిసి ఉండాలి. అందుకే తస్మాద్యుధ్యస్వ అంటే ఆత్మ అనేటువంటిది ఎప్పటికీ కూడా నశింపడు. కాబట్టి నీవు దేహము కావు. దేహం అనేటువంటిది నశిస్తుంది కాబట్టి నీవెవరివి? నీవు దేహానివి కావు. నీ దేహం నశిస్తుంది. నీ దేహాంతర్గతంగా ఉండి దేహాన్ని కదిలించేటువంటి ఆత్మ ఉన్నాడు కదా, ఆయన ఎప్పటికీ నశించడు. నీ దేహమైతే నశిస్తుంది, నా దేహము నశిస్తుంది. కాబట్టి ఇక దుఃఖాన్ని వదులు. కాబట్టి ఇటువంటి బాధను వదిలివేయు. ఏ బాధ? నావారు, నా జనులు అనేటువంటి బాధ ఉన్నదే, నా బంధువులు అని. వారు నువ్వు ఆపినా ఆపకపోయినా వారి శరీరాలు నశింపవలసి సమయం వచ్చినప్పుడు వారి దేహాలు నశిస్తాయి. లోపల ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని నీవు చూడలేవు. నీవు అదే అయి ఉన్నావు. నీ శరీరం పోతుంది, అందరిది పోతుంది. కాబట్టి ఇక ఆ దుఃఖాన్ని వదిలేసి. ఎందుకు అంటే నువ్వు దేహానివి కావు, దేహాంతర్గతంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపానివి. ఆత్మ అనేటువంటిది నీ దేహమునందు కాదు, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న శరీరాల అంతర్గతంగా కూడా ఉన్నటువంటి వాడు ఆత్మస్వరూపుడే. ఆ ఆత్మ సర్వవ్యాపి, ఎప్పటికీ నశింపడం. శరీరాల ఎప్పటికీ ఉండవు, అవి నశించిపోయేవి. కాబట్టి ఈ దుఃఖాన్ని వదిలివేసి ధైర్యాన్ని పుంజుకో. తర్వాత నీ విద్యుక్త ధర్మం, నీవు ఏమి చేయాలని వచ్చావు ఇక్కడకు? యుద్ధం చేయాలని, శత్రువులతో పోరాడాలని, రాజ్యం కోసం శత్రువులని వధించాలని, ఆ రాజ్య లక్ష్మిని పొందాలి అనే భావనతో కదా వచ్చావు. అటువంటి విద్యుక్త ధర్మాన్ని నీవు ఆచరించు అని తెలియజేస్తూ జ్ఞానముతో కూడి కర్మను ఆచరించు. ఎప్పుడైతే శరీరము నశించడు అనే జ్ఞానం ఉన్నప్పుడు దేహాలను ఉండిపోమ్మన్నా అవి ఉండిపోవు. ఎందుకు? దేహాలు నశించిపోయేటువంటి స్వభావం కలిగినవి కాబట్టి. నీవెప్పుడూ కూడా మరి జ్ఞానముతో కూడి కర్మను చేస్తూ ఉండు. అలా చేస్తూ ఉండమని భగవానుడు అర్జునుడికి హితవుని బోధిస్తూ, అంటే అసలు దేహం యొక్క స్వభావం ఏమిటి అంటే అది వస్తుంది పోతుంది, అంటే నాశవంతమైనదే కదా. దేహి అయినటువంటి వాడు, దేహాన్ని ధరించిన వాడే దేహి. ఆ దేహి అయినటువంటి వాడు
ఆత్మే కదా. ఆ ఆత్మ ఎటువంటి వాడు అంటే దేహి అయినా ఆత్మ అయినా జీవి అయినా ఈ యొక్క పరమాత్మ స్వరూపమైనటువంటి వాడు నిత్యమైన వాడు, నాశం లేనివాడు, అప్రమేయుడు అని చెబుతూ, అంతేకాదు ఆత్మ యొక్క స్వరూపాన్ని స్వభావాన్ని గురించి కూడా ఇంకా వివరించి తెలియజేస్తూ, అసలు ఈ ఆత్మ అనేటువంటి వాడు ఎవ్వరి చేత కూడా చంపబడడు అనే విషయాన్ని తెలియజేస్తూ పరమాత్మ ఇలా చెప్తూ ఉన్నారు. యయేనం వేత్తి హంతారం యశైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతిన హన్యతే. ఎవడైతే ఈ ఆత్మను చంపేవానిగా మరి లేదా ఎవడైతే చంపబడువానిగా భావిస్తూ ఉంటాడో వారు ఇద్దరూ కూడా వాస్తవాన్ని తెలిసినటువంటి వారు కానే కాదు. ఎందుకు అంటే ఇక్కడ ఆత్మ అనేటువంటిది చంపువానినిగా, ఒక ఆత్మ వచ్చి ఇంకో ఆత్మను చంపుతుందా? చంపలేదు. ఇంకో ఆత్మ చేత మరొక ఆత్మ చంపబడుతుందా? చంపబడదు. అయితే ఇక్కడ ఆత్మను చంపువానిగా ఎవరిని ఎరుగుతారో, ఎవడు చంపబడువానిగా భావిస్తాడో వారు ఇద్దరూ కూడా ఆత్మతత్వం అనేది చంపేది కాదు, చంపబడేటువంటిది కాదు. వారి ఇరువురు కూడా వాస్తవాన్ని సత్యాన్ని గురించి తెలిసినటువంటి వారు కాదు, నిజం తెలిసిన వారు కాదు. యథార్థంగా ఈ ఆత్మ దేనిని చంపడం లేదు. మరి దేని చేత అయినా చంపబడుతుందా అంటే దేని చేతను చంపబడడం లేదు, దేనిని చంపడం లేదు. అంటే ఇక్కడ మనకి కఠోపనిషత్తులో కూడా ఏమని చెప్పారు అంటే హంతాచేన్మన్యతే హంతుం హతశ్చేన్మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతిన హన్యతే. కఠోపనిషత్తులో తెలియజేసినటువంటి విషయం ఏమని అంటే ఈ శ్లోకాన్ని పోలే ఉంటుంది. అది కూడా ఏంటది, ఆత్మ అనేటువంటిది చంపేవాడు కాదు అని చెప్పడం వలన ఇక్కడ ఆత్మకు కర్తృత్వము భోక్తృత్వము అనేటువంటివి తత్వాలు ఆత్మకు లేనే లేవు అని కదా తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఆత్మ అనేటువంటిది చేసేవాడు కాదు, చేయించేవాడు కూడా కాదు. ఈ యొక్క కర్తృత్వాదులు అంటే నేను నాది, నేనే కర్తను ఈ కార్యం జరగడానికి అనేటువంటి కర్తృత్వాదులు దేనికి ఉన్నవి? బుద్ధికే ఉన్నవి. అంతేకాని బుద్ధికి సాక్షి అయినటువంటి ఏ ఆత్మ అయితే ఉన్నదో ఆ ఆత్మకు లేనే లేవు. ఆత్మకు కర్తృత్వము ఆపాదించేటువంటి వాడు నిజంగా కూడా వెర్రివాడే. ఎందుకు? ఆత్మకు కర్తృత్వము భోక్తృత్వము ఏమీ లేదు, కేవలం సాక్షి స్వరూపము, సర్వానికి ఆశ్రయము, సర్వానికి సమానమైనటువంటి అధిష్టానము. కాబట్టి ఇక్కడ ఆత్మకు కర్తృత్వాన్ని ఆపాదిస్తాడు. ఆ పరమాత్మ ఏమి చేయిస్తే అది చేస్తాం. ఆ దేవుడు చూడడం లేదా? ఆ దేవుడు మరి మా పట్ల ఎందుకు మంచే చేస్తాడు, మా పట్ల ఎందుకో చెడే చేస్తాడు. ఆ దైవానికి తెలియదా మేము బాధలు పడుతున్నామని? వాడి భార్య పోట్లాడుకున్న దానికి కూడా దైవానికే అంటగడతాడు. ఇంట్లో తోడుకోడళ్ళు పోట్లాడుకున్న దానికి కూడా దైవానికే అంటగడతారు. అత్తా కోడళ్ళ పోట్లను దైవానికి తెలుసు అని మాటికి ప్రతిదానికి ఇక దైవానికి ఏం పని లేదా? ఎల్లప్పుడూ దైవం అత్తాకోడళ్ళు, అన్నదమ్ముళ్ళు, తండ్రి కొడుకులు, మరి ఏ ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతుంటే వాళ్ళ మధ్య సాక్షి స్వరూపంగా ఉండి వాళ్ళకి న్యాయం చెప్పడమేనా దైవం యొక్క పని? కాదు కదా. కానీ ఇక్కడ కేవలము బుద్ధికే కానీ బుద్ధికి సాక్షి అయినటువంటి ఆత్మకు కాదు. ఆత్మ అనేటువంటిది ఎలా ఉంటుంది? సూర్యుని లాగానే. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడు? ఆయన యొక్క సూర్యకిరణాల యొక్క ప్రకాశంలో ఎవరు ఏ క్రియను చేసినా ఒరే ఇది మంచిది కాదురా, దీనివల్ల లాభం పొందవురా, నువ్వు నష్టపోతావురా, నీకు ఆపద రాబోతున్నదిరా అని ఏమన్నా హెచ్చరిక చేస్తూ ఉన్నాడా? లేదు.
చచ్చేవాళ్ళు, పుట్టేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, ఇంకా అత్యాచారాలు, హత్యలు చేసేవాళ్ళు, రకరకాలైనటువంటి అబద్ధాలు ఆడేవాళ్ళు, నీతివంతంగా ఉండేవాళ్ళు, తపస్సులు చేసేవారు, యజ్ఞ యాగాది పూజాది క్రతువులు గావించేటువంటి వారు, ప్రతి ఒక్కరూ కూడా సూర్యప్రకాశాన్ని ఆసరా చేసుకొని ఎవరికి బుద్ధికి తోచిన విధంగా ఆ బుద్ధి ప్రకారం వాళ్ళ క్రియలను ఆచరిస్తూ ఉన్నారు. అంతేకాని సూర్యుడు వరే నువ్వు ఇది చేయు, ఇది చేయవద్దు అని ఏమన్నా చెప్తూ ఉన్నారా? లేదు. సాక్షి స్వరూపంగా ఉన్నాడు. ఆ ప్రకాశంలో ఆ జీవికి, శరీరగతుడైనటువంటి జీవికి వాడు ఏ క్రియ చేయాలని వాడికి ప్రేరణ కలుగుతుందో ఆ ప్రేరణ సంస్కారం వలన వాడు ఆ క్రియను చేస్తాడు. అంతేకాని ఏ సూర్యుని యొక్క నేను ప్రకాశాన్ని ఇస్తున్నాను, నువ్వు నేను చెప్పినట్టే చేయు అని చెప్తాడా సూర్యుడు? లేదు. ఎందుకు? ఎవడు ఏం చేసినా, ఎన్ని నష్టపోయినా, ఎన్ని భూకంపాలు వచ్చినా, ఎన్ని ప్రళయాలు వచ్చినా, ఎన్ని సుఖాలు వచ్చినా, ఎంత శీతలత్వంగా ఉన్నా, ఎంత ఆహ్లాదంగా ఉన్నా, ఎంత దుఃఖపడుతున్నా, ఎంత బాధపడుతూ ఉన్నా, ఎంత ఆనందపడుతూ ఉన్నా, దేనికి అంటక మిగుల సాక్షి మాత్రమే తన ప్రకాశాన్ని మాత్రమే అందిస్తాడు. కానీ తన యొక్క సలహాలు, సూచనలు భగవానునితో సమానమైనటువంటి ఆ సూర్యప్రకాశము అనేటువంటిది ఎవ్వరికీ ఎటువంటి తగు సలహాలు ఇవ్వదు. కేవలము సాక్షీభూతమై చూస్తూ ఉంటుంది. అటువంటిదే ఆత్మస్వరూపం. ఎందుకు అంటే ఆత్మతత్వాన్ని మనం ఎవ్వరము గాంచల. మనము గాంచినప్పుడు మనకు ఆ అనుభవ సిద్ధి అనేటువంటిది తెలుస్తుంది. ఆ ఆత్మతత్వము అనేటువంటిది చర్మచక్షుకు గోచరమయ్యేది కాదు. జ్ఞానం యొక్క ప్రయాణంలో వానికి అనుభవ సిద్ధమయ్యేటువంటిదే ఆత్మతత్వం. ఇప్పుడు మనం ఆకాశాన్ని కంటితో చూస్తున్నామా? కాదు, అనుభవిస్తున్నాం, ఖాళీలో తిరుగుతున్నాం. మరి గాలిని ఎవరైనా కంటితో చూస్తూ ఉన్నామా? లేదు. ఆ యొక్క చలన రూపంలో ఉన్నటువంటి గాలిని పీల్చుకుంటున్నాం, దాని చేత మనం బ్రతకబడుతూ ఉన్నాం. అంతేకాని ఈ విధంగా ఆకాశవాయువులు ఏ విధంగా అనుభవ మాత్రానికే గురుతు కలిగినట్లుగానే ఈ సాక్షి స్వరూపమైనటువంటి పరబ్రహ్మస్వరూపము కూడా ప్రతి ఒక్క శరీరాంతర్గతంగా ఉండి కూడా ఎటువంటి కర్తృత్వము అనేటువంటిది వహించడం. కానీ తెలియనటువంటి వారు, జ్ఞానము లేనటువంటి వారేం చేస్తారు? పరమాత్మతత్వానికి కర్తృత్వాన్ని ఆపాదించి దైవం చూడడం లేదా? దైవానికి అస్సలు కూడా మా పైన కృప లేదు. మేము ఎన్ని పూజలు చేసినా, ఎన్ని క్రియలు చేసినా, ఎన్ని యజ్ఞయాగాది క్రతువులు చేసినా, ఎన్ని ఉపవాసాలున్నా, ఇవన్నీ చేస్తే పరమాత్మ కరుణించాలా? లేదు కదా. అంటే మనం ఒక వస్తువు ఇచ్చి మరొక వస్తువును పుచ్చుకోవడం కోసం ఒక వస్తువును ఆశ పెట్టితే ఆశకు లోబడేటంత ఒక చిన్న స్వరూపుడా పరమాత్మ స్వరూపం కాదు కదా. సర్వవ్యాపకము అని ఒక ప్రక్క చెప్పుకుంటూ సర్వే సర్వత్రా సర్వవ్యాపకమై స్వయంభూతమై నిత్య నిరతిశయానందమైనటువంటి పరమ ప్రశాంతమైన విరామ పదము తానే అయ్యుండి, పరమపదము తానే అయ్యుండి, సర్వానికి కూడా అధిష్టానము తానే అయ్యుండి, ప్రతి ఒక్క జీవగతుడైనటువంటి దేహగతుడైనటువంటి జీవం చేసేటువంటి ప్రతి పనికి కూడా సాక్షి స్వరూపంగా తాను మాత్రము సలహాలు సూచనలు ఇస్తూ ఉండడం అనేటువంటిది, కర్తృత్వాన్ని ఆపాదించుకోవడం అనేటువంటి చిన్నమైనటువంటి సమస్యలు పరమాత్మతత్వానికి అంటగడతారు అనేటువంటి విషయాన్ని ఆత్మకు అంటే పరమాత్మ స్వరూపము అంటే సర్వము నిండినటువంటిది పరమాత్మ స్వరూపం. ఆ పరమాత్మతత్వానికి కర్తృత్వము ఆపాదిస్తూ ఉంటాడు ఒక్కొక్కడు. ఆపాదించేటువంటి వాడు అజ్ఞాని అని చెప్తూ ఉంటాం, కానీ నిజంగా కూడా వాడి వెర్రివాడే. వాడుకు తెలివి కలిగిన వాడు, జ్ఞానమాత్రమైన కొద్దిపాటి తెలివి కలిగినా కూడా ఏకవానికి అసలు ఇటువంటి విషయము పరమాత్మతత్వానికి కర్తృత్వం అనేటువంటిది ఉండదు అనే విషయం కూడా తెలియనటువంటి వాడు నిజంగా కూడా వెర్రివాడే. కాబట్టి ఇక్కడ ఆత్మ అనేటువంటిది చంపేవాడా కాదు అని చెప్పడం వలన, అంటే ఆత్మ అనేటువంటి వాడు చంపేవాడు కాదు, చంపబడేటువంటి వాడు కాదు. అంటే ఇక్కడ కర్తృత్వము భోక్తృత్వము అనేటువంటివి ఆత్మతత్వానికి ఉన్నవా అంటే లేవు అనే కదా మనకి ఎంత విచారణ మేరకు కూడా తెలిసిన విషయం ఏంటంటే ఆ యొక్క సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మకు విషయజనితమైనటువంటి ఈ విషయాదులకు ఏ పాటి సంబంధం లేదు.
ఏ విధంగా అంటే సాక్షిత్వ స్వరూపంలో ఉంటాడు, సర్వానికి ఆధారమై ఆశ్రయమై ఉంటాడు. కానీ ఇది చేయు ఇది చేయవద్దు అనేటువంటి కర్తృత్వము అనేటువంటిది దేనికి వహించడు. అటువంటి కర్తృత్వాదులు ఆత్మకు లేవు అనే కదా మనకి తెలుస్తూ ఉన్నది. ఆత్మ అనేటువంటి వాడు చేయించేవాడా చేయువాడా అంటే చేసేవాడు కాదు, చేయించేటువంటి వాడు కాదు. ఎందుకు అంటే ఆ ఆత్మ ధరించినటువంటి దేహాన్ని ఆసరా చేసుకొని లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని అంటే ఆ ఆత్మే శరీరాన్ని ధరించింది అన్నప్పుడు తనను తాను సందర్శించుకునేటువంటి ఒక ఘనతరమైనటువంటి జ్ఞానానికి అనుసరిస్తూ ఉన్నటువంటి వాడు తన యొక్క స్వస్వరూప సాక్షిత్వ స్వరూప సందర్శనం అనేటువంటిది చేసుకుంటాడు. అలా అందుకే అప్పుడు ఆత్మ అనేటువంటిది చేసేదా చేయబడేదా రెండూ కాదు. కాబట్టి కర్తృత్వాదులు అనేటువంటి ఉన్నవి దేనికి? ఈ మానసేంద్రియాలలో ఉన్నటువంటి బుద్ధికి ఉన్నవే. కానీ బుద్ధికి సాక్షి అయినటువంటి ఆత్మకు లేవు. ఎందుకు అంటే మానసేంద్రియాలకు అభిముఖంగానే ఈ యొక్క సాక్షిత్వ స్వరూపమైన శుద్ధ చైతన్యము ఉన్నది. ఆ చైతన్యం యొక్క సన్నిధానము చేతనే జడప్రాయమైనటువంటి దేహాదులకు చలనం కలుగుతూ ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే మనోబుద్ధి చిత్తాహంకారాలు శుద్ధమైనవో అప్పుడు తన ఎదురుగా ఉన్నటువంటి తాము ఎక్కడ ఉన్నవి? పరమాత్మ సన్నిధానంలో ఉన్నవి అన్నప్పుడు అవి పరమాత్మలో సంలీనమైనప్పుడు అవన్నీ ఏ విధంగా మారుతాయి? శుద్ధమైన మనసు బుద్ధి చిత్తాహంకారాలుగా మారిపోతాయి. అప్పుడు చిట్ట చివరికి ఆ యొక్క పరమాత్మనే నేను అనే స్థితికి వచ్చేస్తుంది ఆ అహంకారం. అప్పుడు దేహాత్మ భావన నశించిపోతుంది అని చెబుతూ, అయితే ఆత్మకు కర్తృత్వము అంటే ఈ యొక్క నేను ఏం చేస్తున్నా కూడా పరమాత్మే సాయం, పరమాత్మే సహాయం, పరమాత్మే సలహా సూచన అనే కర్తృత్వాన్ని ఆపాదించేటువంటి వాడు పరమాత్మను కూడా పరిచ్ఛిన్న స్వరూపంలో చూసేటువంటి వాడు నిజంగా కూడా మూర్ఖుడు, వెర్రివాడు అనే కదా గీత తెలియజేస్తూ ఉన్నది అని చెబుతూ, ఓం మంగళం శ్రీ పావన గీతా మాతా జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.